ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ తిరుమలేశునికి ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా ముడుపు కట్టాలని సంకల్పించుకున్నాం. ముందు రోజునే ఒక తెల్లటి వస్త్రమును పసుపు నీళ్ళల్లో ముంచి ఆరబెట్టి ఈ విధంగా 4 వైపులా బొట్లు పెట్టి మధ్యలో గోవిందనామము పెట్టవలెను. మొదటగా అక్షింతలు వేయవలెను. శ్రీవారికి తులసి అంటే చాలా ఇష్టం. తులసిని తర్వాత ఒక పసుపు కొమ్ముని మనసులో ఒక కోరిక కోరుకుని మన స్తోమతికి తగ్గట్టుగా అందులో నేనైతే 101 రూపాయిని ఉంచాను. తర్వాత 7 ఖర్జూరములు, 7 లవంగాలు, 7 యాలకులు అయితే వేశాము. అన్నిటినీ ఏడిటినే ఎందుకు వేశాము అని అంటే ఆయన 7 కొండలవాడు కదా. సో అందుకని ప్రతిదీ 7 ఖర్జూరాలు, 7 లవంగాలు, 7 యాలకులు వేశాము. పచ్చకర్పూరం శుద్ధికి పవిత్రతకి నిదర్శనం. ఆ వాసన మనల్ని మైమరిచేటట్టు చేస్తుంది. ఈ విధంగా పచ్చకర్పూరాన్ని తర్వాత పచ్చకర్పూరపు బిళ్ళలను కూడా వేసి ఇవన్నీ చేసేటప్పుడు మనసులో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ, ఓం నమో గోవిందాయ నమః ఇట్లా గోవిందనామాలన్నీ కూడా మనసులో తలుచుకుంటూ ఈ విధంగా ఆ ముడుపుని అటుకొన ఇటుకొన తీసుకొని మొదట ఒక ముడి వేయవలెను. ఈ విధంగా ఒక ముడి వేసిన తర్వాత ఇంకో 2 కొనలను కూడా తీసుకొని ఇంకొక ముడి వేసి ఆ తర్వాత దానిపైన ఇంకొక ముడి వేయవలెను. ఈ విధంగా 3 ముళ్ళు వేసిన తర్వాత మన ముడుపు కట్టడం అనేది పూర్తవుతుంది. ఇప్పుడు